నమస్తే, నా పేరు రాజు. ఏ బరువు బాధ్యత లేని ఏకాకిని. ట్రావెల్ ఏజెన్సీ నడుపుకుంటూ హాయిగా బతుకుతున్న నాకు ఒకరోజు శ్వేత పరిచయం అయింది. విజయవాడ నుంచి కారులో వస్తుంటే లిఫ్ట్ అడిగింది. వివరాలు అడిగితే తను అనాథని చెప్పింది. నమస్తే, నా పేరు శ్వేత. వైజాగ్ లో పుట్టి పెరిగిన నాకు ప్రకృతి అంటే హలో హలో ఎవరండి ఎవరండి మాట్లాడేది? హలో 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 కిషోర్ దాస్ గారా? అబ్బా కాదండి, నేను కేఎస్ఆర్ దాస్ని. ఐఎమ్ సారీ, రాంగ్ నంబర్. హలో హలో హలో, ఇది రాంగ్ నంబర్ కాదండి, కరెక్ట్ నంబరే. నేను కిషోర్ దాస్ నే మాట్లాడుతున్నా. అవునా? ఇందాక కేఎస్ఆర్ దాస్ అన్నారు. లేకపోతే ఏంటంటే పొద్దు నేను ధ్యానం చేస్తుంటే నా మొబైల్ కే ఫోన్ చేసి డిస్టర్బ్ చేసింది కాక కేఎస్ఆర్ దాస్ అని అడుగుతారా? దీనికి అర్థం ఏంటి? ఇంతకు మీరెవరు? నా పేరు విశ్వనాథ్, లాయర్ని. లాయర్ విశ్వనాథ్? నాతో ఏంటి పని? చెప్తాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బెంగళూరులో మా ఇంటి తోటలో ఉన్నానండి. కిషోర్ దాస్ గారు, బెంగళూరులో ఈ రోజు మీ పనులన్నీ పూర్తి చేసుకోండి. రేపు మార్నింగ్ ఫ్లైట్ లో బయలుదేరి హైదరాబాద్ రండి. రాకపోతేనా ₹1,00,00,000 లాస్ అవుతారు. ఏంటి ₹1,00,00,000? నేను లాస్ అవుతానా? ఎలా? మీకు చలపతిరావు గారు తెలుసా? చలపతిరావా? ఆయన ఎవరు? ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్. సారీ, ది లేట్ ఇండస్ట్రియలిస్ట్. చలపతిరావు గారు 25 ఏళ్ల క్రితం బెంగళూరు నుండి హైదరాబాద్ వచ్చారు. రియల్ ఎస్టేట్ తో పాటు కన్స్ట్రక్షన్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసి కోట్లు సంపాదించారు. చలపతిరావు గారు బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందు మీ ఫాదర్ చాలా హెల్ప్ చేశారట. మా ఫాదరా? ఆ కృతజ్ఞతతోటే
ఆయన వీలునామాలో మీకు ₹1,00,00,000 ఇవ్వమని రాశారు. ఏమండి కిషోర్ దాస్ గారు, కిషోర్ దాస్ గారు, చలపతిరావు గారి పర్సనల్ లాయర్ గా నేను మీకు చెప్తున్నాను, ఈ రోజు సాయంత్రంలోగా ట్రావెల్ ఏజెంట్ హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ మీకు తీసుకొచ్చి ఇస్తాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్ లో మా డ్రైవర్ రాజు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. ఒక వారం రోజులు ఇక్కడ ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంచండి. ఓకే ఓకే. సరే, ఎవరి చలపతిరావు? మా నాన్న ఇతను సహాయం చేయడం అంటే వీడు నాకు ₹1,00,00,000 రాయడమా? హైదరాబాద్కి వెళ్ళి దీని సంగతి ఏంటో చూద్దాం. తీసుకోండి సార్. టీ తీసుకో శ్వేత. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అవుతున్నాయి. అంకుల్, పనులు ఎంతవరకు వచ్చాయి? అవుతున్నాయమ్మా. అన్నట్టు రేపు మార్నింగ్ కిషోర్ దాస్ వస్తున్నాడు. రాజు, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నావు కదా? వెళ్తాను శ్వేత, కానీ రాజు ప్లీజ్, ఈ విషయంలో నో సెకండ్ థాట్. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఈ అఫైర్ కి దూరంగా ఉండొచ్చు. నా ఉద్దేశం అది కాదు శ్వేత. నో మోర్ ఆర్గ్యుమెంట్. అంకుల్, మిగిలిన పని ఈ రోజు పూర్తి చేస్తానమ్మా. రేపు చెన్నైలో ఉన్న రత్నమాలకి ఫోన్ చేస్తాను. ఓకే. నువ్వు కంగారు పడుకో. ఈ రోజు కాంటాక్ట్ చేస్తాను. రేపు చెన్నై నుంచి రత్నమాల వస్తుంది. ఎందుకమ్మా కంగారు పడతావు? హలో
రత్నమాల గారా? మీరెవరు? నా పేరు విశ్వనాథ్, లాయర్ని. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. రత్నమాల గారు, ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? చెన్నైలో మా ఇంట్లో ఉన్నానండి. ఏంటి విషయం? మేడం, మీకు చలపతిరావు గారు తెలుసా? చలపతిరావు గారా? ఆయన ఎవరు? ఏం చేస్తుంటారు? ప్రముఖ పారిశ్రామికవేత్త చలపతిరావు గారు 3 నెలల క్రితమే ఎక్స్పైర్ అయ్యారు. 25 సంవత్సరాల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన చలపతిరావు గారికి ఆ రోజుల్లో మీరు చాలా హెల్ప్ చేశారట. అవునా? మీరు చేసిన సహాయం మనసులో ఉంచుకొని ఆయన వీలునామాలో మీ పేరు మీద ₹1 కోటి రాశారు. ఏంటి, ₹1 కోటి? అవును మేడం. నా పేరు మీద రాశారా? విషయాన్ని రహస్యంగా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే రీజన్ చెప్పలేను. మీరు చలపతిరావు గారికి ఏ హెల్ప్ చేశారో ఎవ్వరికీ తెలియదు. కానీ మీ పేరు మీద ₹1 కోటి వీలునామాలో రాశారు. మీరు ఆయనకి చాలా పెద్ద సహాయం చేస్తుంటారు. అవును. సహజంగా ఈ విషయాలు ఆయన వారసులకు నచ్చవు. ఎవరో ముక్కు తెలియని రత్నమాలకి ₹1 కోటి ఎందుకు ఇవ్వాలి అని వాళ్ళు అడుగుతున్నారు. డిస్కస్ చేస్తారు. రత్నమాల గారు, ఒక్క విషయం గుర్తుంచుకోండి. డబ్బున్న వాళ్ళు తలకిందులుగా నడిచినా మెచ్చుకుంటారు గాని పిచ్చి అనుకోరు. అలాగే వాళ్ళు ఎలాంటి నేరం చేసినా తప్పించుకోగలరు. అంటే మీ ఉద్దేశం వాళ్ళు నన్ను ఏమైనా చేస్తారని భయపడుతున్నారా? చెప్పలేను మేడం. ఎందుకైనా మంచిది మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా బెటర్. ఓకే, ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఇవాళ రేపు మీ పనులు ఏమైనా ఉంటే చూసుకోండి. రేపు సాయంత్రంలాగా మా ట్రావెల్ ఏజెంట్ మీకు ఫ్లైట్ టికెట్ తెచ్చిస్తాడు. ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ లో హైదరాబాద్ మీరు వస్తున్నారు. రాకపోతే మీ ఇష్టం. ₹1 కోటి వద్దనుకుంటే మీరు రాక్కర్లేదు. వస్తాను. ఎల్లుండి ఎయిర్పోర్ట్ లో మా డ్రైవర్ రాజు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు. 1 వారం రోజులు ఇక్కడ ఉండటానికి ప్రిపేర్ అయ్యారండి. ఓకే? అలాగే. నమస్కారం. నమస్కారం. అమ్మయ్యా, ₹1 కోటి! ఎవరు చలపతిరావు గారు? వాడికి నేనెప్పుడు హెల్ప్ చేశాను? సర్లే, ₹1 కోటి. హైదరాబాద్ వెళ్తాను, ₹1 కోటి తెచ్చుకుంటాను. శ్వేత, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు రాజు. ఇక్కడున్న వర్కర్స్ అందరినీ పంపించేశావు కదా? 10 రోజులు సెలవిచ్చి పంపించాను. శ్వేత, 1 నెల రోజులు ఈ రిసార్ట్స్ లీజుకి తీసుకున్నావు. ఇక్కడున్న వర్కర్స్ అందరినీ సెలవు మీద పంపించావు. రాజు, రేపు మార్నింగ్ కొత్త రిసెప్షనిస్ట్ మాధవి డ్యూటీలో జాయిన్ అవుతుంది. కొత్త రిసెప్షనిస్టా? అవును రాజు, నువ్వు ఎర్లీగా పడుకుంటే బెటర్. రేపు మార్నింగ్ నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి.
బెంగళూరు నుంచి వస్తున్న కిషోర్ దాస్ ని నువ్వు రిసీవ్ చేసుకోవాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మాధవి. మాధవి, ఇంకొంచెం సేపట్లో కిషోర్ దాస్ గారని మనకు విఐపి గెస్ట్ వస్తున్నారు. కాటేజ్ నెంబర్ 1 ఆయనకి అలాట్ చేయి. ఎస్ మేడం. మాధవి, జాగ్రత్త, ఏ విషయంలోనూ తేడా రాకూడదు. నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో చేయాలి. అలాగే మేడం. ఇదిగో బాబు, నీ పేరేంటి? రాజు సార్. సూట్ కేసు డిక్కీలో పెట్టావు కదూ? పెట్టాను సార్. డౌట్గా ఉంటే ఒకసారి చూసుకోండి. ఏంటనయ్యా, వయసు అయిపోతుంది కదా, మతి మరుపు కూడా ఎక్కువ అయిపోతుంది. సూట్ కేసు డిక్కీలో పెట్టావు కదూ? విశ్వనాథ్ గారు. ఇంతకు విశ్వనాథ్ గారు నన్ను ఎందుకు పిలిపించారో నీకేమైనా తెలుసా? నాకు తెలీదు. ఓహో, ఆ విషయం సర్లే గాని ఆయనకు వేరే బిజినెస్ ఏమైనా ఉన్నాయా? తెలీదు సార్. మనం ఎక్కడికి వెళ్తున్నాం? రిసార్ట్కి, రాక్ కజల్ రిసార్ట్కి. రిసార్టా? ఇదేనా రిసార్ట్? ఇంత పాత పడిందంటయా? సరే, ఇంతకు నా సూట్ కేసు తీసుకున్నావా? సూట్ కేసు కాదు సార్, ఎయిర్ బ్యాగ్ తీసుకున్నానుగా. చెప్పాను కదయ్యా, మతి మతి ఎక్కువైపోయింది. అంతేలేండి. రాకేజ్లు ఇదే సార్. నమస్కారం, నా పేరు మాధవి. ఈ రిసార్ట్ కి రిసెప్షనిస్ట్ ని. నా పేరు కిషోర్ దాస్. నేను బెంగళూరు నుండి వచ్చాను. తెలుసు, మా మేడం చెప్పారు. మేడం చెప్పిందా? నన్ను పిలిపించింది మేడమా? మిమ్మల్ని పిలిపించింది మా మేడం కాదండి, ఈ రిసార్ట్స్ ఓనర్ మా శ్వేత మేడం. ఓహో. కాటేజ్ నెంబర్ 1, నేరుగా వెళ్లి ఎడం వైపు తిరగండి. సార్, మీ లగేజ్ మీరే మోసుకెళ్ళాలి. కొంచెం గట్టిగా పట్టుకోండి. ఏంటి, నా బ్యాగ్ నేను మోసుకెళ్ళాలా? ఇక్కడ బాయ్ లేడా? లేడు సార్, సెలవు మీద ఊరు వెళ్ళాడు. సరే, ఎప్పుడు వస్తాడు? 10 రోజులు పడుతుంది సార్. 10 రోజుల తర్వాత? మరి అందాక ఎవరు సర్వీసాలు చేసుకోవాలి సార్. అంటే మరి నాణ్యం లేదు తోడుకోవాలా? అవసరం లేదు సార్. మీ టాయిలెట్ కి మీరు వెళ్ళండి, మీ స్నానం మీరు చేయండి, మిగిలిన మేము చేస్తాం. అమ్మాయ్యా, నా టీ నేను కాచుకోలేము, నా టిఫిన్ నేను చేసుకోలేము అని భయపడ్డాను అమ్మాయి. థ్యాంక్స్. ఇంతకు నీ పేరేంటి? మాధవి. మీకేం కావాలన్నా నన్ను పిలవండి, నేను చేసి పెడతాను. థ్యాంక్స్. ఓ 10 నిమిషాలు ఆగి నా రూమ్ కి ఓ కాఫీ పట్టు. Sure. ఓకేనా?
శ్వేత, కిషోర్ దాస్ వచ్చాడు. తెలుసు అంకుల్, చూశాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలో మాధవికి చెప్పాను. అతిథి మర్యాదలకు లోటు రాకూడదని ఖచ్చితంగా చెప్పాను. అంకుల్, మీరు రిలాక్స్ అవ్వండి. అవసరమైనప్పుడు కబురు చేస్తాను. శ్వేత, కిషోర్ దాస్ నీకేం అన్యాయం చేశాడో నాకు తెలియదు. అలాగే రత్నమాల నీకు ఎలాంటి అన్యాయం చేసిందో నాకు తెలియదు. ఎన్నిసార్లు అడిగినా నువ్వు చెప్పలేదు. కానీ నీ మీదున్న ప్రేమ అభిమానంతో నీకు సాయం చేస్తున్నాను. శ్వేత, శ్వేత, నీ మనసులో నువ్వెంత కుమిలిపోతున్నావో నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక లాయర్గా నువ్వు వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇస్తున్నావో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఐఎమ్ సారీ అంకుల్. వాళ్ళు నాకేం చేశారు వాళ్ళ నోటితోనే మీకు చెప్పిస్తాను. కానీ వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తానో ఇప్పుడు చెప్పను. ఓకే శ్వేత, వాళ్ళు నీకేం అన్యాయం చేశారో వాళ్ళ చేతే చెప్పించడానికి నేను కూడా ట్రై చేస్తాను. కానీ వాళ్ళు నీకు చేసిన ద్రోహానికి లీగల్ గా ఎలాంటి శిక్ష పడుతుందో అలాంటి పనిష్మెంటే నువ్వు వాళ్ళకి విధిస్తావని ఎక్స్పెక్ట్ చేస్తాను. పది నిమిషాల తర్వాత తీసుకురమ్మన్నారు కదా. కూర్చో కూర్చో. థ్యాంక్ యూ. లంచ్ ఆర్డర్ ఇస్తారా? మీ రెస్టారెంట్ లో స్పెషల్ ఏంటి? మీకేం కావాలో చెప్పండి. అంటే నాకేం కావాలో చెప్పొచ్చా? డెఫినెట్ గా. మా కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడం మా డ్యూటీ, మా ధర్మం. కిషోర్ దాస్ గారు, ఆనందంలో నిజమైన ఆనందం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళని ఆనంద పెట్టడం. థ్యాంక్స్ పాపా. పాపా, నీ పేరేంటో మర్చిపోయాను. అసలు పేరు మాధవి, కానీ మీ ఇష్టమైన పేరుతో పిలవచ్చు. నేనేమి అనుకోను. మాధవి నాకు ఇష్టమైన పేరు. నువ్వు టిక్ 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 సినిమా చూసావా? చూసానండి. కమల్ హాసన్ భలే యాక్ట్ చేశారు. నాకు కమల్ హాసన్ నచ్చలేదు, మాధవి నచ్చింది. బిక్నీలో మాధవి పరిగెడుతుంటే పిచ్చెక్కిచ్చింది. ఆ సినిమా మాధవి కోసం 30 సార్లు చూశాను తెలుసా? సార్, లంచ్ ఆర్డర్ చేయలేదు. నీ ఇష్టం, నీకేది ఇష్టమైతే అది తింటా. అన్నట్టు లంచ్ కంపెనీ ఇస్తావా? ఐఎమ్ సారీ సార్, నేను మీకు లంచ్ కంపెనీ ఇవ్వలేను. అదేంటి, ఇప్పుడేగా ఆనందంలో ఆనందం, ఎదుటోని ఆనందం పెట్టడం అన్నావు. ఇప్పుడు కూడా అంటాను. అబద్ధం. నిజం నిజం మిస్టర్ కిషోర్ దాస్.
₹1,00,00,000 అన్నాడు, ఇప్పటిదాకా లాయర్ రాలేదు. ఏంటి లాయర్ రాలేదు? హలో, కిషోర్ దాస్ గారు నమస్తే. నమస్తే, ఎవరు? నేను విశ్వనాథ్ని. సార్ నమస్తే, విశ్వనాథ్ గారు. మీరు తీసిన శంకరాభరణం సాగర సంగమం ఎన్నోసార్లు చూశాను సార్. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. మిస్టర్ కిషోర్ దాస్, నేను లాయర్ విశ్వనాథ్ని. సార్ నమస్తే, మీరా? మీ గురించి ఆలోచిస్తున్నా సార్. ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి? కిషోర్ దాస్ గారు, నాకు ఇప్పుడు హైకోర్టులో వాయిదా ఉంది, ఇప్పుడు కలవలేను. నైట్ కలుస్తాను, ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. రాత్రి దాకా నన్నేం చేయమంటారు సార్? రిలాక్స్ అవ్వండి. అక్కడ మీకేం కావాలన్నా మా రిసెప్షనిస్ట్ మాధవిని అడిగి తీసుకోండి. మొహమాట పడద్దు. థ్యాంక్ యూ సార్, మీకోసం ఎదురు చూస్తుంటా. బాయ్ సార్, ఉంటా. బాయ్, గుడ్ బాయ్. బాయ్ సార్. బాబు రాజు సార్ చెప్పండి. రేపు మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రత్నమాలను రిసీవ్ చేసుకో. మరి అప్పటిదాకా శ్వేతని ఆవేశంతో తొందరపడదని చెప్పు. ఎందుకైనా మంచిది ఓ కంట కనిపెడుతూ ఉండు. హలో, హరి చెప్పరా. చెప్పు. తొందరపడొద్దురా, పేషెన్స్ కావాలి. ఆ పనిలోనే ఉన్నా. సరేరా, నువ్వు అనవసరంగా ఫోన్ చేయబాక.
రాజు, చెప్పు రాజు. హలో అన్నయ్య, నేను బెంగళూరు పని వెళ్తున్నాను రాజు, రాగానే ఫోన్ చేస్తాను. సరే అన్నయ్య. Glad to meet you, Mr. కిషోర్ దాస్ గారు. నాకు కూడా మిమ్మల్ని కలిసి చాలా ఆనందంగా ఉంది సార్. ఎలా ఉన్నారు? కూర్చోండి, మీరు కూర్చోండి సార్. పగలంతా ఎలా గడిపారు? ఎలా గడపడం ఏంటి సార్, మీ గురించి ఆలోచిస్తూ రిసార్ట్ మొత్తం తిరిగాను. ఏం తీసుకుంటారు? మీ ఇష్టం, రైస్ అయినా చపాతీ అయినా ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం. నేను అడిగేది ఫుడ్ గురించి కాదండి. బీరా నా బాడీకి బీర్ సరిపోదు సార్, హాట్ తీసుకుందాం. గుడ్. Cheers. లాయర్ గారు, మనం అసలు విషయం చూద్దామా? మీరు చెప్పిన ₹1,00,00,000 కిషోర్ దాస్ గారు, గోడకి చెవులు ఉంటాయి. మనీ మ్యాటర్స్ పెద్దగా మాట్లాడకండి. ఓకే. ఏంటి వీడు ₹1,00,00,000 వీలునామాలో రాశాడని చెప్పాడు, నన్ను పిలిపించి ఈ విషయం మాట్లాడు. అరే లాయరు, టెన్షన్ పెట్టకుండా అసలు విషయం చెప్పరా? కిషోర్ దాస్ గారు, ఏమిటి మీలో మీరు ఏం లేదు సార్. ఆలోచిస్తున్నారు? మీరే చెప్పారుగా గోడకు చెవులు ఉంటాయని, ఆ విషయం మాట్లాడుతున్నారుగా, అందుకే సైలెంట్ గా ఉన్నా. ఆ విషయం రేపు రాత్రికి మాట్లాడుకుందాం. ఈ రోజు హైకోర్టులో వేరే కేసు వాదించాల్సి వచ్చింది, అందుకని మన మ్యాటర్స్ మాట్లాడుకునే వీలు లేకపోయింది. లీగల్ మ్యాటర్స్ ఇప్పుడు మనం అనుకున్న టైంలో పూర్తి కావండి. అందుకే మిమ్మల్ని ఒక వారం రోజులు ఇక్కడ ఉండేటట్టుగా రమ్మన్నారు. సరే సార్, నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? మీరు బెంగళూరులో ఏం చేస్తుంటారు? బెంగళూరులో బిజినెస్ చేస్తూ బిజీగా ఉంటారు కదా, ఇక్కడ హాయిగా రెస్ట్ తీసుకోండి. రేపు నైట్ మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు లీజర్గా మన విషయాలు మాట్లాడుకోవచ్చు. అవును, హైదరాబాద్ సిటీలో ఇన్ని హోటల్స్ ఉండగా అసలు వర్కర్స్ లేని ఈ రిసార్ట్ లో రూమ్ బుక్ చేశారేంటండి? ఇది మాకు తెలిసిన వాళ్ళు లీజుకి తీసుకున్నారు. ఓహో. వర్కర్స్ అందరూ పండగలకి సెలవు పెట్టి వెళ్ళిపోయారు. అయినా మనం మాట్లాడుకోవాల్సింది ముఖ్యమైంది కదా, ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందని ఈ రిసార్ట్ ప్రిఫర్ చేశా. శ్వేత, మనసులోని బాధ ఎదుటి వాళ్ళకి చెప్పుకుంటే సగం భారం తగ్గిపోతుంది. నా మనసులో బాధ ఉందని నీతో ఎప్పుడైనా చెప్పానా? దిస్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. నీ మొహంలో కసి, పట్టుదల, కోపం ఒకటేంటి నవరసాలు కనిపిస్తున్నాయి. రాజు, పొద్దున్నే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని నీతో అంకుల్ చెప్పలేదా? చెన్నై నుంచి వస్తున్న రత్నమాలను రిసీవ్ చేసుకోవాలని నీకు తెలీదా? తెలుసు, కానీ శ్వేత నేను... రాజు ప్లీజ్, రీజన్ అడగొద్దు. సమయం వచ్చినప్పుడు నేను నీతో చెప్తాను. శ్వేత, రీజన్ అడగకుండా నువ్వు చెప్పిన పని నేను చేస్తాను, కానీ రేపు నీకేమన్నా అయిందంటే నేను తట్టుకోలేను. నాకేమీ అవ్వదు రాజు. ఒకవేళ ఏమైనా జరిగినా దానికి పూర్తిగా బాధ్యత నేనే వహిస్తాను.
నీకు గాని విశ్వనాథ్ అంకుల్కి గాని ఏ ప్రాబ్లం రానివ్వను. శ్వేత, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నాకేం జరిగినా నేను భరిస్తాను, బయటపడతాను. కానీ ఆడదానివి. నన్ను నేను కాపాడుకోగలను రాజు. రాజు ప్లీజ్, ఈ విషయంలో ఇక డిస్కషన్ వద్దు. అది కాదు శ్వేత. గుడ్ నైట్. హలో, గుడ్ మార్నింగ్. హోటల్ రాక్ క్యాజిల్. గుడ్ మార్నింగ్. ఎవరు? చిలిపి మాధవి, నేను. నేనంటే నీ కస్టమర్ని. నా కస్టమరా? ఏ మిస్టర్, ఏంటి పాప, కోపం వచ్చిందా? లేదు బాబు, నీ మీద ప్రేమ పుట్టుకొచ్చింది. అవునా? అయితే ఆలస్యం ఎందుకు? రా, పండగ చేసుకుందాం. పళ్ళు రాళ్ళు కొడతాను. పిచ్చి మాధవి, నేనెవరో తెలిస్తే నువ్వు అటు మాట్లాడవు. పరిగెత్తుకుంటూ వచ్చి ఇదిగో నాకు కిస్ ఇచ్చిపోతావు. నేను నీకు కిస్ ఇస్తానా? తమరేమన్నా సూపర్ స్టార్ రజనీకాంతా? రజనీకాంత్ నల్లగా ఉంటాడు పాప, నేను తెల్లగా ఉంటా. నేను రజనీకాంత్ కంటే అందంగా ఉంటా. ఇంతకీ నీ గోలేంటంట? మాధవి, నేను కిషోర్ దాస్ని, కాటేజ్ నెంబర్ 1 నుండి మాట్లాడుతున్నా. ఇదిగో నీకు నిజం చెప్పనా, నాకు మతిమరుపు ఎక్కువ. అప్పుడప్పుడు నా పెళ్ళాం పేరు కూడా మర్చిపోతుంటా. కానీ నీ పేరు మాత్రం బాగా గుర్తుపెట్టుకున్నా. అంటే దీనికి అర్థం ఏంటి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు, అవునా? సూపర్, భలే కనిపెట్టావు పాప. అవును, రాత్రి కంపెనీ తన హ్యాండ్ ఇచ్చావుగా? నేను హ్యాండ్ ఇచ్చానా? నువ్వే ఆ ముసలాయనతో కలిసి మందేస్తా నన్ను మర్చిపోయావు. నేను నీకోసం చూసి చూసి నిద్రపోయాను. ఇదిగో మాధవి, సారీ 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 సారీ. ఇదిగో నువ్వు 10 నిమిషాల్లో కాఫీ తీసుకొని నా కాటేజ్కి వస్తున్నావు. నేను నీకు కిస్ ఇస్తున్నా. ముందు నువ్వు పళ్ళు తోముకొని తలుపు తీసుకొని బయటికి రా. బయటికి రావాలా? అవుట్డోర్ లో ముద్దు పెట్టుకుంటే బాగోదు పాపా. నిన్ను బయటికి రమ్మంది ముద్దు కోసం కాదు కిషోర్. కాటేజ్ బయట ఫ్లాస్క్ పెట్టాను. కాఫీ తాగి స్నానం చేస్తే కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నీ పేరు రాజు కదూ? అవును మేడం. హైదరాబాదు బాగా మారిపోయింది. 20 సంవత్సరాల క్రితం ఫిలిం నగర్ లో స్థలం ఇస్తానంటే వద్దన్నా. ఈ కొండల్లో గుట్టల్లో స్థలం ఇస్తామంటే ఏం చేసుకుంటాంలే అనుకున్నా. ఈ రోజు గోల్డ్ కిలో బంగారం కన్నా జూబ్లీహిల్స్ లో 10 గజాల స్థలం రేట్ ఎక్కువ అంట. ఏ హోటల్కి వెళ్తున్నావు? రిసార్ట్కి మేడం, రాక్ క్యాసిల్ రిసార్ట్కి. ఈ హైదరాబాద్ ఎంత మారిపోయిందో. కొనే టైం ఉండాలి.
అదిగో ఒకప్పుడు చిన్న బిల్డింగ్ ఉండేది, ఇప్పుడు చూడు. ఇంకెంత దూరం? దగ్గరే. ఇప్పుడు ఎక్కడికి? రిసార్ట్ కి. ఇంకెంత దూరం ఉంది? దగ్గరే, వచ్చేసాం మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్. గుడ్ మార్నింగ్ మాధవి. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ మేడం. మాధవి, చెన్నై నుంచి మనకు గెస్ట్ వస్తున్నారు. కాటేజ్ నెంబర్ 2 ఆవిడకి ఎలా వచ్చాయి? చెన్నై ఫ్లైట్ ల్యాండ్ అయ్యి హాఫ్ అన్ అవర్ అయింది మేడం. రత్నమాల గారిని పికప్ చేసుకుని రాజు వస్తున్నాడు. నీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటే నాకెలా తెలుసు అంటే మేడం, రాజు ఫోన్ చేసి చెప్పాడు. నీ మొబైల్ నెంబర్ రాజుకి తెలుసా? తెలుసు, రాజుకి నా మొబైల్ నెంబర్ తెలుసు మేడం. ఓకే ఓకే మాధవి, జాగ్రత్త, ఎక్కడా తేడా రాకూడదు. ఇదే రాక్ క్యాసిల్. ఇదేంటయ్యా ఎట్లా ఉంది? రిపేర్ లో ఉంది, రీమోడలింగ్ చేయిస్తున్నారు. నమస్తే, నా పేరు మాధవి. ఈ రిసార్ట్స్ కి రిసెప్షనిస్ట్ ని. నా పేరు రత్నమాల, చెన్నై నుంచి వచ్చాను. తెలుసు, మా మేడం చెప్పారు. మేడం చెప్పారా? ఆవిడెవరు? ఈ రిసార్ట్ ఓనర్. కాటేజ్ నెంబర్ 2 నేరుగా వెళ్లి కుడిపక్క తిరగండి. మేడం, మీ లగేజ్ మీరే మోసుకెళ్ళాలి. నా లగేజ్ నేను పోయాలా? బాయ్ లేడా? పండక్కి సెలవు పెట్టి వెళ్ళాడండి. ఇక్కడంతా సెల్ఫ్ సర్వీసే. అంటే అవసరమైతే నా కాళ్ళు నేనే తీసుకోవాలా? తప్పదండి, మీ పళ్ళు మీరే తోముకోవాలి, మీ స్నానం మీరే చేయాలి, మిగిలినవన్నీ మేమే చేస్తాం. థ్యాంక్స్ బాబు, నా అన్నం నేను వండుకోవాలేమో అని భయపడ్డా. మేడం, మీరు అనవసరంగా టెన్షన్ పడకండి. మీకేం కావాలో చెప్తే అవన్నీ నేను అరేంజ్ చేస్తాను. ఏం కావాలన్నా చేస్తావా? మీకోసం ఏమైనా చేస్తాను మేడం. 10 నిమిషాలు ఆగాక ఒక కప్పు కాఫీ తీసుకురా. ఓకే మేడం. స్ట్రైట్ ఫార్వర్డ్. అంకుల్, నా శత్రువులు ఇద్దరు వచ్చేసారు. ఐఎమ్ సారీ, మీరు రప్పించారు. నువ్వు చెప్పింది నేను చేశాను. శ్వేత, బుస కొట్టు, కానీ కాటేయద్దు. అంకుల్, కాటేస్తానో బుస కొడతానో ఇప్పుడు చెప్పను. అంకుల్,
మన అతిథులకు మర్యాదలు బాగా చేపిస్తాను. 4 రోజుల వరకు నేను వాళ్ళని ఏమీ చెయ్యను. ఈ రోజు తారీఖు 11 బుధవారం. 11, 12, 13, 14, 15వ తారీఖు ఆదివారం వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాను. నువ్వు వాళ్ళకి ఏ పనిష్మెంట్ ఇస్తావో నాకు అనవసరం. కానీ వాళ్ళ సైడ్ నుంచి నీకు ఏ ప్రమాదం రాకుండా నేను కాపాడుకుంటాను. అయితే కానీ నీ రిసిప్ట్ మాధవిని నాతో చెన్నై పంపిస్తావా? మాధవిని మీతో చెన్నైకి పంపించాలా? ఎందుకు మేడం? నాకు కావాలి. నాకు పర్సనల్ పిఏగా నా వ్యాపారం చూసుకోవాలి. మీరు ఏ బిజినెస్ మేడం? లెదర్ బిజినెస్. చర్మం సప్లై చేస్తాం. అర్థం కాలేదే. అదేనయ్యా, చెప్పులు బూట్లు తయారు చేసే కంపెనీలకి జంతు చర్మాలని సప్లై చేస్తాం. ఓహో అలాగా. అయితే మాధవ్ మీరే అడగండి. తను ఇష్టపడితే మీతో తీసుకెళ్ళండి. మేడం, మా కస్టమర్స్ ని సాటిస్ఫై చేయడమే మా డ్యూటీ, మా ధర్మం. నిజం మేడం. సంతోషంలో నిజమైన సంతోషం ఏంటంటే ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడం. హలో హలో, రత్నమాల గారా? హలో. నమస్కారం నమస్కారం. నేను విశ్వనాథ్ని, లాయర్ విశ్వనాథ్ని. నమస్కారం లాయర్ గారు, నేను వచ్చేసా. ప్రయాణం సుఖంగా జరిగిందా? మీరే ఇబ్బంది పడలేదు కదా? లేదు సార్, చాలా హ్యాపీగా సుఖంగా ప్రయాణం చేశా. ఎయిర్పోర్ట్ లో మీ రాజు నన్ను రిసీవ్ చేసుకున్నారు. కాటేజ్ కంఫర్టబుల్ గా ఉందా? ఉంది సార్, ఏ ప్రాబ్లం లేదు. చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? మేడం, మీరు రెస్ట్ తీసుకోండి. ఈ రోజు నాకు నాంపల్లి కోర్టులో వాయిదా ఉంది. సాయంత్రం వరకు కోర్టులోనే ఉండాల్సి వస్తుంది. మనం ఈవినింగ్ కలుద్దాం.
మీకు రావాల్సిన ₹1,00,00,000 గురించి మాట్లాడుకుందాం. అలాగే సార్, థ్యాంక్ యూ. మీకు చెన్నైలో ఇబ్బంది ఏం లేదు కదా? మీరు లేకపోతే అక్కడ పనులవి ఆగిపోవు కదా? అలాంటిది ఏమీ లేదు సార్. అక్కడ పనులన్నీ చూసుకోవడానికి మనుషుల్ని, మా మనుషుల్ని అరేంజ్ చేశా. ఓకే ఓకే మేడం, ఓకే. ఈవినింగ్ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఈవినింగ్ కలుద్దాం. బాయ్ సార్. గుడ్ డే. రత్నమాల, ఇన్నాళ్ళకి నిన్ను రప్పించగలిగాను. ఫినిష్. ఇక ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను కాపాడలేదు. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రోజులు లెక్క పెట్టుకో. లాభం లేదు. ప్రతి నిమిషం శ్వేతను కనిపెట్టుకుని ఉండాలి. నా ప్రాణాన్ని ప్రాణంగా చూసుకోవాలి. ఎస్. సరే సరే సరే, నేను పని అయిపోగానే బెంగళూరు వచ్చేస్తాను. తొందరలో పని అయిపోతుంది, అయిపోగానే వచ్చేస్తాను. ఓకేనా? మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకేనా సార్? నువ్వు లైన్లో ఉండు. నువ్వు కిషోర్ దాసు కదూ? అవును. నువ్వు నీ మధ్య మరి మండ. నేను రత్నమాలని, చెన్నై రత్నమాలని. రత్నమాల? రత్నమాల, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఎప్పుడు వచ్చావు? మార్నింగ్ ఫ్లైట్ కి ఒక ఇంపార్టెంట్ పని మీద. విషయం రహస్యంగా ఉంచమని లాయర్ గారు చెప్పారు. అవును కిషోర్ దాసు, నువ్వేంటి ఇక్కడ? నేను అమ్మో, ₹1,00,00,000 మ్యాటర్. ₹10 కోసం పీకల కోసం వాళ్ళు హైదరాబాద్ లో ఎక్కువ అంట. గల్లీ గల్లీలో ఇంటింటికో రౌడీ ఉన్నాడంట. ఎంతకైనా మంచిది సీక్రెట్ గా ఉంచాలి. ఏంటి దాసు, నీలో నువ్వే కొనుక్కుంటున్నావు? కొనుక్కుంటున్నానా? నేనా? అబ్బా లేదత్తమలా, కొనుక్కోట్లేదు. ఒక బుడ్డ నమ్ముతున్నా. అవును, హైదరాబాద్ లో కూడా దుకాణం ఓపెన్ చేస్తున్నావా? అంత సీన్ లేదు దాసు. చెన్నైలో ప్రశాంతతగా ఉన్నాను. నిజమే రత్నమాల, గోదావరిలో పడవలు, హైదరాబాద్ లో గొడవలు ఎప్పుడు ఉంటాయి. నీ బిజినెస్ కి సూట్ ప్లేస్ కాదు. ఇంతకు నువ్వు ఇక్కడ ఏ పని మీద వచ్చావు? మా బంధువులు ఇంకా పెళ్లి, అందుకే వచ్చాను. మరి నువ్వు? నేను కూడా అలాంటి పని మీద వచ్చా. మా బంధువులో మా పెద్ద మనిషి అవుతే వచ్చా. సంథింగ్ ఇస్ రాంగ్. ఇక్కడేదో జరుగుతుంది. శ్వేత మేడం నాకు చెప్పేదంతా అబద్ధం అని తెలిసిపోతుంది.
ఎప్పుడూ పరిచయమైన మేడంకి నా మీద నమ్మకం ఉంది. నేను తనకి ద్రోహం చేయనని బాగా నమ్ముతుంది. నెల రోజులకి రిసార్ట్ మొత్తాన్ని లీజుకి తీసుకుంది. ఇక్కడున్న వర్కర్స్ అందరినీ సెలవు మీద పంపించింది. ఆ తర్వాత నన్ను కాంటాక్ట్ చేసింది. ఇక్కడున్న వర్కర్స్ అందరినీ సెలవు మీద పంపించింది. ఆ తర్వాత నన్ను కాంటాక్ట్ చేసింది. కిషోర్ దాస్ ని కావాలని ఇక్కడ పిలిపించారు. అలాగే రత్నమాలని పిలిపించారు. ఎందుకు పిలిచారో తెలుసుకోగలిగితే ఈ మిస్టరీ వీడిపోతుంది. వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ నాకు అనవసరం. అయినా అవకాశం దొరికినప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని నా కాబోయే హస్బెండ్ హరి చెప్తున్నాడు. అవసరమైతే ఛాన్స్ దొరికితే బ్లాక్మెయిల్ చేద్దాం అంటున్నాడు. కిషోర్ దాస్ బెంగళూరులో ఏం చేస్తుంటాడో కనుక్కోవాలి. అలాగే రత్నమాల చెన్నైలో ఏం చేస్తుందో తెలుసుకోవాలి. శ్వేత, రాజు, లాయర్ విశ్వనాథ్ వీళ్ళని ఎందుకు పిలిపించారో ఫైండ్ అవుట్ చేస్తే రూట్ క్లియర్ అవుతుంది. ఆ తర్వాత హరితో డిస్కస్ చేయాలి. టైం బాగుంటే వీళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోగలిగితే బ్లాక్మెయిల్ చేయాలి. జీవితాంతం హాయిగా గడిచిపోయేంత డబ్బు సంపాదించుకోవాలి. హలో, హరి చెప్పు. వచ్చింది. మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చింది. ఆ పనిలోనే ఉన్నాను. దాని గురించి ఆలోచిస్తున్నా. నువ్వా? వద్దు, రావద్దు. నువ్వు ఇక్కడికి వచ్చావంటే అందరి కళ్ళల్లో పడిపోతావు. ఆ తర్వాత ఏమాత్రం అనుమానం వచ్చినా నన్ను బయటికి గెంటేస్తారు. ఆ తర్వాత మన ఇద్దరం లాటరీ కొట్టాల్సి వస్తుంది. వద్దురా, ఇంకేం మాట్లాడొద్దు. సారీ మేడం, మార్నింగ్ నుంచి మిమ్మల్ని వెయిటింగ్ లో ఉంచాను. అయ్యో, మీరు పెద్దవారు, మీరు నాకు సారీ చెప్పడం ఏం బాగోలేదు. లేదు మేడం, మీరు మాకు అతిథులు. లేదు మేడం, మీరు మాకు అతిథులు. మీకు మర్యాదలు చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. మీరు అలా మాట్లాడుతుంటే నాకు ఇబ్బంది ఉంది సార్. లాయర్ గారు, ఆ ₹1,00,00,000 విషయం మేడం, మనీ మ్యాటర్స్ ఇక్కడ మాట్లాడకండి. గోడకు చెవులుంటాయి. ₹10 కోసం ప్రాణాలు తీసే హంతకులు ఈ ఏరియాలో చాలా మంది ఉన్నారు. ₹1,00,00,000 అనే మాట బయటికి రాకండి. మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. సార్, నేనేం మాట్లాడను. మీరు ఎలా చెప్తే నేను అలా వెళ్తాను. మీరేం చేయమంటే నేను అది చేస్తాను. గుడ్, ఓకే మేడం. 2 రోజులు ఒప్పులు పెట్టు. నిజానికి చలపతిరావు గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ
మీ మీద చాలా కోపంగా ఉంది. ఎందుకు? నేనేం చేశాను? డబ్బు మేడం, డబ్బు. డబ్బు ఎంత పాపిష్టితో మీకు తెలియంది కాదు. రత్నాల గారు, బిల్ గేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కైనా, లక్ష్మీ మిట్టల్ కుటుంబ సభ్యులకైనా వాళ్ళు తమ ఆస్తిలో ₹1 తీసుకెళ్తుంటే భరించలేరు. అలాంటిది వాళ్ళకి మీరెవరో తెలీదు. మీ పేరు మీద చలపతిరావు గారు ₹1 రాశారు అంటే ఎవరి రత్నమాల అని నన్ను గుచ్చి చంపేస్తున్నారు. అయ్యో పాపం, నా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోమంటారు? మేడం, సంతోషంలో సంతోషం ఏమిటంటే ఎదుటి వారిని సంతోషపెట్టారు. మీరు హ్యాపీగా రిలాక్స్ అవ్వండి. అక్కడ పరిస్థితులన్నీ చక్కబడగానే మీ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఇక్కడ మీకు ఏం కావాలన్నా మా మాధవన్ అడిగి తెప్పించుకోండి. నేను వెళ్తాను. బాయ్ బాయ్. కలుద్దాం. హలో, మిస్టర్ కిషోర్ దాస్, నేను విశ్వనాథ్ని. సార్ నమస్తే, చెప్పండి, మీకోసం వెయిట్ చేస్తున్నా. సారీ మిస్టర్ కిషోర్ దాస్, నేను అర్జెంటుగా చలపతిరావు గారి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ సిచ్యుయేషన్ సరిచేసి మిమ్మల్ని కలుస్తాను. మీకు డిన్నర్ అరేంజ్ చేయమని చెప్పారు. రాలేనందుకు వన్స్ అగైన్ సారీ. గుడ్ నైట్. ఏంటి, నేను వచ్చి 2 రోజులైంది, ప్రోగ్రెస్ కనిపించట్లేదే. విశ్వనాథ్ నిజంగానే బిజీగా ఉన్నాడా? కావాల్సిన యాక్ట్ చేస్తున్నాడా? యాక్ట్ చేయాల్సిన అవసరం ఆయనకేమిటి? ఏమో, మనీ మేక్స్ మెనీ థింగ్స్. కావాలని ఆలస్యం చేసి కమిషన్ అడగాడు కదా. 1,00,000 2 లక్షలు ఫీజు కింద కావాలంటే ఇవ్వచ్చు. తనకి వాటా కావాలని ఏ 25 లక్షలు అడిగితే ఓకే, రేపు మర్చిపోకుండా వీలునామా కాపీ తీసుకురామని చెప్పాలి. నిజంగా చలపతిరావు గారు ఎవడో గానీ నాకు ₹1 రాశాడో లేదో ఆ వీలునామా చూస్తే తెలిసిపోద్ది. అవును, ఇదేంటి చెన్నైలో ఉండవలసిన రత్నమాల ఇక్కడికి వచ్చిందేంటి? కొంపదీసి రిసార్ట్ లో బిజినెస్ స్టార్ట్ చేస్తుందో ఏంటో, లేకపోతే చలపతిరావు గారు కూడా దీని పేరు మీద ₹1 రాశాడా? ఏమంటో కనుక్కోవాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడ నుండి బయటపడాలి. అన్నట్టు రాజుగాడు కూడా పొద్దున్నే కనపట్లేదు, ఎక్కడ పోయి ఉంటాడు? ఎనీహో, కరెంట్ ఉన్నగానే ఛార్జింగ్ చేసుకోవాలి. ఛాన్స్ దొరికినప్పుడు మాది దగ్గర డిన్నర్ చేసుకోవాలి. ఇది రిసార్ట్ లాగా లేదు, దెయ్యాల కొంపలాగా బిక్కుబిక్కుమంటుంది. ఎట్నుంచి ఏ పాము వస్తుందా అని భయం వేస్తుంది. గుడ్ ఈవినింగ్ మేడం. రా మాధవి, నీ గురించి ఆలోచిస్తున్నాను. నా గురించి ఆలోచిస్తున్నారా? నేనేం తప్పు చేశాను మేడం? తప్పు చేపిద్దామని ఆలోచిస్తున్నాను. మీరు భలే ఫన్నీగా మాట్లాడతారు మేడం. లేదమ్మాయి, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. పాపం ఒంటరిగా ఈ రిసార్ట్ లో
ఎలా గడుపుతున్నావో అని జాలి పడుతున్నా. థ్యాంక్స్ మేడం. నా గురించి మీరు ఇంత ఇదిగా ఆలోచిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు నాకు రక్త సంబంధం ఏమీ లేదు, పరిచయం కూడా పెద్దగా లేదు. ఈ రోజే కలిసాం, అంతలోనే నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నారంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చూడమ్మాయి, తోలు తిత్తి ఇది, తూటులు 9, తుస్సుమనురా నరుడా అని ఒక పెద్ద ఆయన ఎప్పుడో చెప్పాడు. పుట్టాం, ఖచ్చితంగా పోతాం. ఈ లోపల మనం చెయ్యాల్సింది చేసి చచ్చిపోతే స్వర్గానికి పోతాం. మనం ఏం చేయాలి మేడం? మాధవి, ఆనందంలో ఆనందం ఏంటంటే ఎదుటి వాళ్ళని ఆనంద పెట్టడం. అవునా? అవును మాధవి. ఇక్కడ నా పని పూర్తయ్యాక నిన్ను నేను చెన్నై తీసుకెళ్తా. జీవిత రహస్యాన్ని నీకు విడమరిచి చెప్తా. అమ్మ రత్నమాల, దీన్ని కూడా లైన్లో పెట్టేశావు కదే. థ్యాంక్స్ మేడం. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను. తీర్చుకుంటావు, ఈ జన్మలోనే నా రుణం తీర్చుకుంటావు. నువ్వు లైఫ్ లో సెటిల్ అవుతావు. 2 సంవత్సరాలు కష్టపడితే ఇలాంటి రిసార్ట్లు 2 కొనుక్కుంటావు. ఒసే రత్నమాల, నువ్వు సామాన్యురాలు కాదే. ఓహో, నువ్వు వచ్చిన పని ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. అప్పుడైపోతుందా? అంత తొందరగా? నమస్కారం అండి, నా పేరు శ్వేత. ఈ రిసార్ట్ కి ప్రొప్రైటర్ని. ఈ మధ్యనే రిసార్ట్ లీజుకి తీసుకున్నాను. ఒక 10 రోజులు ఖాళీగా ఉంచి ఆ తర్వాత రీమోడల్ చేయించాలనుకున్నాను. కానీ మా అంకుల్ లాయర్ విశ్వనాథ్, తనకి 2 కాటేజ్లు కావాలని అడగటంతో కాదనలేకపోయాను. మా రిసార్ట్ కి ఫస్ట్ వచ్చిన గెస్ట్లు మీరు. కొంచెం బిజీగా ఉండడం వల్ల రాగానే మిమ్మల్ని కలవలేకపోయాను, క్షమించండి. నో ప్రాబ్లం. మా రిసార్ట్ కి మొట్టమొదటి వచ్చిన అతిథిగా మీకు రేపు రాత్రికి డిన్నర్ అరేంజ్ చేస్తాను. నేనే స్వయంగా మీకు ట్రీట్ ఇస్తాను. ఎందుకమ్మా నువ్వు అంత శ్రమ తీసుకుంటావు? మీరు శ్రమేమనుకోవద్దు. ఆనందంలో ఆనందం ఏంటంటే అవతలి వాళ్ళని ఆనంద పెట్టడం.
మా అంకిల్ లాయర్ విశ్వనాథ్. తనకి 2 కాటేజీలు కావాలని అడగటంతో కాదనలేకపోయాను. లాయర్ విశ్వనాథ్ 2 కాటేజీలు కావాలని శ్వేత చెప్పింది. 1 నాకు, 2 కిషోర్ దాస్ కా? కిషోర్ దాస్ కి లాయర్ కి ఏం పని? కొంపదీసి కేడీ గాడికి ₹1,00,00,000 వీలునామా రాసుంటాడా? అసలు ఈ కేడీ గాడిని ఇక్కడ చూసినప్పుడే అనుకున్నా ఈడేదో కొంపలు ముంచే పని మీదే ఇక్కడికి వచ్చాడని. అప్పుడే అనుకున్నా. అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానా? విశ్వనాథ్ నా కోసం ఒక కాటేజీ, తన కోసం ఇంకొక కాటేజీ బుక్ చేసి ఉంటాడా? అలాగైతే కిషోర్ దాస్ గారికి కాటేజ్ ఎవరు బుక్ చేసి ఉంటారు? లాయర్ విశ్వనాథ్ 2 కాటేజీలు బుక్ చేస్తే కిషోర్ దాస్ వాడి కాటేజ్ వాడే బుక్ చేసుకున్నాడా? ఎలా తెలుసుకోవాలి? అసలు ఇంత ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నాను? వీల్నామాలో కేడీ గాడికి ₹1,00,00,000 రాస్తే నాకు నష్టం ఏంటి? కిషోర్ దాస్ గారు ఎప్పుడు ఇక్కడికి వచ్చాడో, ఎలా వచ్చాడో మాధవని అడిగితే తెలుస్తుంది కదా. డౌట్ లేదు, ఖచ్చితంగా ఈ రత్నమాల్ని ఆ లాయర్ విశ్వనాథ్ పిలిపించుంటాడు. ఎందుకు పిలిపించుంటాడు? రీమోడల్ చేయాలనుకున్న రిసార్ట్ లో 2 రూములు బుక్ చేశారని శ్వేత చెప్పింది. అంటే నా కోసం ఒకటి, రత్నమాల కోసం ఒకటి బుక్ చేశాడనమాట. అంటే రత్నమాల కూడా చలపతిరావు ₹1,00,00,000 వీలునామాలు రాసుంటాడా? అసలు అది ఇక్కడ ఎందుకు వచ్చిందో కనుక్కుంటా పోలా? నువ్వెందుకు వచ్చావని రత్నమాల నన్ను అడిగితే నిజం చెప్పేస్తే అమ్మో అది అసలే కరోడా. ₹1,00,00,000 కోసం నన్ను మటర్ చేపించినా చేపిస్తుంది. ఏం చెయ్యాలి? రత్నమాలకు కూడా ₹1,00,00,000 వీలునామాలు రాసుంటే నాకు నష్టం ఏంటి? అసలు ఈ వీలునామా మ్యాటర్ నిజమేనా? లాభం లేదు, ఆలోచిస్తుంటే పిచ్చెక్కేలా ఉంది. ఆలోచించకపోతే ప్రాణమే పోతుందేమో. వీలైనంత తొందరగా ఇక్కడ నుండి బయటపడడం మంచిదేమో. దీనికి ఒక్కటే మార్గం కనిపిస్తోంది. మాధవిని మంచి చేసుకుంటే విషయం బయటకు వస్తుంది. రత్నమాల్ని ఎవరు పిలిపించారో, ఎందుకు పిలిపించారో తెలిసిపోతుంది. ఏంటి మేడం అలా చూస్తున్నారు?
అందంగా ఉందో అద్భుతమైన వ్యాపారం చేయొచ్చు. ఈ అన్నంతో బోల్డ్ సంపాదించొచ్చు. ఏంటి మేడం అలా చూస్తున్నారు? ఇంత గొప్ప అందాన్ని అనవసరంగా వేస్ట్ చేస్తున్నావేంటా అని చూస్తున్నా. అదంతా మీ అభిమానం మేడం. మాధవి, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? నేను మీకు హెల్ప్ చేయాలా? అంతకంటే అదృష్టం నాకు ఈ జన్మలో దొరుకుతుందా? చెప్పండి మేడం, నేను మీకు ఏం హెల్ప్ చేయగలను చెప్పండి. మాధవి, నన్ను ఇక్కడికి పిలిపించింది ఎవరో తెలుసా? తెలియదు మేడం. అదేంటమ్మా, నువ్వు ఈ రిసార్ట్ లో పనిచేస్తున్నావు, నన్ను ఎవరు పిలిపించారో నీకు తెలీదా? పోనీ నా పేరు మీద ఇక్కడ కాటేజ్ బుక్ చేసింది ఎవరో చెప్తావా? విశ్వనాథ్ గారు మేడం, లాయర్ విశ్వనాథ్ గారు. సరే సరే మాధవి, హైదరాబాద్ లో స్టార్ హోటల్స్ చాలా ఉన్నాయి కదా, ఏ ఫెసిలిటీ లేని ఈ రిసార్ట్ లోనే నాకు రూమ్ ఎందుకు బుక్ చేశారు? తెలియదు మేడం. మీకు కిషోర్ దాస్ గారికి ఇద్దరికి ఇక్కడే కాటేజ్ బుక్ చేశారు మేడం. అంటే కిషోర్ దాస్ ను కూడా లాయర్ గారు పిలిపించారా? అవును మేడం. మా ఇద్దరిని లాయర్ గారు ఇక్కడికి ఎందుకు పిలిపించారో నీకు తెలుసా? తెలియదు మేడం. బహుశా మీరిద్దరూ ఆయనకి బంధువులై ఉంటారు, అవునా? లేదు మాధవి, ఆయన మమ్మల్ని ఎందుకు పిలిపించారో నువ్వు తెలుసుకోవాలి. ఈ సహాయం చేసావంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా. 1,00,000 రూపాయలా? 2 లక్షలు ఇస్తా. 2 లక్షలా? అవును, 2 లక్షలు అడ్వాన్స్ గా ఇస్తా. నాతో పాటు చెన్నై తీసుకెళ్తా. 2 సంవత్సరాలు కష్టపడితే నిలువెత్తు బంగారం కొనిస్తా. హలో స్వీటీ. యు నాటీ. థ్యాంక్ యూ. ఏంటి గ్లామర్ పెంచా? నిజంగానా? నాకు గ్లామర్ పెరిగిందా? ఇదిగో మాధవి, జోక్ చేస్తున్నావా? 45 వయసులో నాకిప్పుడు గ్లామర్ పెరగడం ఏంటి? వాట్, నీకిప్పుడు 45ఆ? ఊరుకు గురు, నీకు మహా ఉంటే 35 అంతే, అంతకన్నా ఎక్కువ ఉండవు. అరే భలే కనిపెట్టావే, నా ఏజ్ 35. ఇదిగో మాధవి, నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెప్పు డార్లింగ్, నీకోసం నన్నేం చేయమన్నా చేస్తాను. వద్దులే, గోడ చూపిస్తావు. ఊరుకో, ఏం చేయమంటావు చెప్పు. రత్నమాని పిలిపించింది లాయర్ విశ్వనాథ్ కదూ? అవును, లాయర్ విశ్వనాథ్ గారే పిలిపించారు. అమ్మో అమ్మో అమ్మో,
నిజంగా విశ్వనాథ్ గారే పిలిపించారు. నీకేమైనా తెలుసా? తెలుసు. చెప్పవా? రత్నమాల ఆయన ఇక్కడ ఎందుకు పిలిపించాడు చెప్పవా? ఓ ముద్దిస్తే చెప్తా. ఇక్కడ ఇక్కడ ఇచ్చామంటావా? అమ్మో, శ్వేత మేడం చూసిందంటే నన్ను ఇక్కడే షూట్ చేస్తుంది. నైట్ కి డిన్నర్ చేద్దాం. అబద్ధం. రోజు అలాగే చెప్పి నోరు రిస్తున్నావు. ఈ రోజు ఖచ్చితంగా చేద్దాం. సరే, రత్నమాల ఇక్కడ ఎందుకు పిలిపించాడు చెప్పవా? నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా? పాతాళ భైరవి డైలాగ్ వద్దు, నిజం చెప్పు. అసలు మ్యాటర్ ఏంటో నాకు తెలీదు, కానీ విషయం మాత్రం ₹1,00,00,000. వాట్? ₹1,00,00,000? అవును, 1 crore. అమ్మో, వాట్? ₹1,00,00,000? నిజం, 1 crore. విశ్వనాథ్ గారు రత్నమాలని పిలిపించడానికి లింక్ ₹1,00,00,000. దీనికి కూడా ₹1,00,00,000 రాశాడనమాట. దాస్, మన ఇద్దరి మధ్య ముసుగులో గుద్దులాటవద్దు. అవును రత్నమాల, నేను నీ వ్యాపారానికి పర్మనెంట్ కస్టమర్ని. మన ఇద్దరి మధ్య మూడో వ్యక్తి వచ్చి నిన్ను నన్ను ఇక్కడ రప్పించింది లాయర్ విశ్వనాథ్. ఒక రోజు పొద్దున నేను యోగా చేస్తుంటే నాకు ఫోన్ చేశాడు. కిషోర్ దాస్, నిజంగా చలపతిరావు గారు ఎవరో నాకు తెలియదు. ఆయనకి నేను ఏ సహాయం చేశానో ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు. నీకు చలపతిరావే తెలియనప్పుడు ఆయనకు నువ్వు ఏ హెల్ప్ చేసావు నీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడేం చేద్దాం? రత్న, నాకు తెలిసి ఈ లాయర్ విశ్వనాథ్కి మనం చేసిన ద్రోహం ఏమీ లేదు. ఆయన మనకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేం కనిపించట్లేదు. ఓ పని చేద్దాం, ఆయన మనల్ని కలిసినప్పుడు వీలునామా కాపీ చూపించమని అడుగుదాం. ఆయన ఏమన్నా అనుకుంటాడేమో. నిజంగా చలపతిరావు అనే ఆయన మన పేరు మీద వీలునామా రాసింటే ఆయన ఏమీ చేయలేడు. మన ఆస్తి మనకిచ్చి తీరాల్సిందే, లేకపోతే కొంచెం ఆలస్యం చేయొచ్చు. సరే అన్నయ్య, ఈ పని జాగ్రత్తగా పూర్తి చేస్తాను. అలాగే తప్పున్నాను, అదే అనుకుంటాను. ఓకే, నాకు ఇక్కడ పని పూర్తవగానే నేనే నీ దగ్గరికి వస్తున్నాను అన్నయ్య. తప్పకుండా. అలాగే అన్నయ్య. సరే అన్నయ్య, నేను వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను. ఉంటాను.
మిస్టర్ కిషోర్ దాస్, మిసెస్ రత్నమాల, మిమ్మల్ని ఇక్కడికి పిలిపించిన పని పూర్తయింది. నిజమా? నా పేరు మీద రాసిన ₹1,00,00,000 నాకు ఇప్పిస్తున్నారా? అవును కిషోర్ దాస్ గారు, చలపతిరావు గారి ఇంట్లో ఈ రోజంతా మీ గురించే డిస్కస్ చేశాం. మీ నాన్నగారు చలపతిరావు గారికి ఏమి హెల్ప్ చేశారన్నది వాళ్ళకి అనవసరం అని చెప్పారు. ఆయన రాసిన వీలునామాన్ని గౌరవించమని చెప్పి కన్విన్స్ చేశారు. చివరికి వాడు ఒప్పుకున్నారు. రేపు మీ ఇద్దరిని లంచ్కి రమ్మనమని చెప్పమన్నారు. వాళ్ళ తరఫున నన్ను ఇన్వైట్ చేయమని చెప్పారు. ఐదు సంవత్సరాల నుంచి నాలో రగులుతున్న పగ ఈ రోజు తీరబోతుంది. ఏమ్మా, నేను హెల్ప్ చేయనా? వద్దు మేడం, మీరు మా అతిథులు. వెల్, మా అతిథి మహాశయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. చనిపోయే ముందు ఆఖరి కోరిక తీర్చడం మన ఆచారం. కిషోర్ దాస్, రత్నమాల తినే అన్నంలో విషం కలిపాను. ఎందుకు? మేము నీకు ఏ ద్రోహం చేసిన విషయం కలిపావు? కిషోర్ దాస్, 5 years బ్యాక్, 5 ఏళ్ల క్రితం విజయవాడలో వైజాగ్ శాంతిని ఏం చేసావో గుర్తుందా? రత్నమాల, కిషోర్ దాస్ కి మతిమరుపు ఎక్కువ. వైజాగ్ శాంతిని ఏం చేశాడో నువ్వు చెప్పు. నాకు తెలియదే. నువ్వేం అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎవరు నిజం చెప్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. కిషోర్ దాస్, నువ్వు చెప్పు. కిషోర్ దాస్, నువ్వే చెప్పు. 5 ఏళ్ల క్రితం ఓ కాంట్రాక్ట్ కోసం నేను బెంగళూరు నుండి విజయవాడ వచ్చాను. అదే కాంట్రాక్ట్ కోసం చాలా మంది కాంట్రాక్టర్లు వచ్చారు. వాళ్లలో అందంగా యవ్వనంగా ఉన్న వైజాగ్ శాంతిని అనుభవించాలనుకున్నాను. ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను. అవకాశం చూసుకొని శాంతికి మొత్తం మంది ఇచ్చి దారుణంగా రేపు చేశాడు. అదే రోజు రాత్రి శాంతిని కార్లో ఎక్కించుకొని చెన్నై తీసుకొచ్చి నాకు అమ్మేశాడు. 2 సంవత్సరాలు
శాంతి అందాన్ని క్యాచ్ చేసుకున్నాను. దాదాపు శాంతి మీద 2 కోట్లు సంపాదించాను. రాజు, వీళ్ళని డిస్పోజ్ చేసే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. రాజు, రత్నమాల కిషోర్ దాస్ డిస్పోజ్ చేసావా? చేశాను సార్. ఇద్దరిని చెన్నై కీల్ పార్క్ మెంటల్ హాస్పిటల్ పంపించాను. మెంటల్ హాస్పిటల్ కా? అవును సార్. వాళ్ళ డిన్నర్ లో విషం కలిపానని శ్వేత అనుకుంది. తనకు తెలియకుండా విషం బాటిల్ దాచేసి వేరే బాటిల్ పెట్టానని శ్వేతకు తెలియదు. అలాగే ఉమ్మెత్తకాయలు ఉమ్మెత్త పూలు పొడి చేసి వాళ్ళు తినేలా చేశానని శ్వేతకు కూడా తెలియదు. ఉమ్మెత్త ప్రయోగంతో వాళ్ళు కనీసం 10 సంవత్సరాలు పిచ్చి వాళ్ళుగా మెంటల్ హాస్పిటల్లో పడుంటారని కూడా శ్వేత తెలుసుకోలేదు. సార్, నేను శ్వేత హనీమూన్ నుంచి తిరిగి వచ్చేలోగా ఈ రిసార్ట్ డిస్పోజ్ అయిపోతుంది. జరిగిందంతా మర్చిపోయి మేమిద్దరం కొత్త జీవితం స్టార్ట్ చేస్తాం. ఐ విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.